బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయంతో ఈరోజు జరుగుతున్న మరి ఈ శాకాహార మహాకరుణ శాకాహార ర్యాలీ మరి అద్భుతంగా అన్ని సంస్థలు పాల్గొని మీది ఈరోజు ముందుకు వెళ్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు అంటుండేవారు, అన్ని సంస్థలు ఒక తాటి మీద వచ్చినప్పుడే మన సత్యయుగం వస్తుందని. అది ఈరోజు మా కళ్ళతో నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మీ గురువులందరికీ మా గురువుగారి తరఫున ధన్యవాదాలు. మరి ఇటువంటి రోజు రావాలని ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసాం, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. కాబట్టి మనం అంతా కూడా ప్రతి ఒక్కరూ అంతా సత్యం ఒక్కటే, వేరే ఏమీ లేదు. మనం చెప్పే ప్రతి ఒక్కరు కూడా మార్గాలు వేరైనా సత్యం ఒకటే అనేది ఈరోజు మనం ప్రజలకి ప్రమోట్ చేయబోతున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారం భగవద్గీత గురించి ఎప్పుడు చెప్తుండేవారు. అది ఒక చావు పాట కాదు. భగవద్గీత అనేది శవాల దగ్గర వేసే పాట కాదు, అది జ్ఞానగీత. అది ఎప్పుడైతే మన జీవితంలో ఆచరిస్తామో అదే మన జీవితంలో దుఃఖం లేకుండా ఆనందంగా జీవించే గ్రంథం అని పత్రిజీ ఎప్పుడూ చెప్తుండేవారు. మరి దానిని మనం ఇప్పుడు అన్ని సంస్థలు కలిసి భగవద్గీత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చదివే గీత, మన తలరాతను మార్చే గీతగా మార్చుకుందామండి. మరి దానికి జనాల్లో ఒక అవేర్నెస్ తేడానికి ఈరోజు అందరం కలిసి చేయటం అందరికీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.